అస్మద్గురుభ్యో నమః. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం నామ మహిమ. ఎన్నోసార్లు పరమాచార్య స్వామి వారు కూడా నామ మహిమను మనకి విశదీకరించి మరీ అనేక దృష్టాంతాలతో మనకు చెప్పారు. ఈరోజు మరి ఒక అద్భుతమైనటువంటి సంఘటనలో నామాన్ని పట్టుకుంటే నామాన్ని ప్రచారం చేయడం కోసం మహాస్వామి వారు ఎంత శ్రద్ధ తీసుకున్నారు. నామంని పట్టుకుంటే ఎటువంటి మహోత్కృష్టమైనటువంటి ఫలితం మనందరికీ కలుగుతుంది అని మనకి ఈ సంఘటన ద్వారా నిరూపించారు. సంఘటనలోనికి వెళ్ళబోయే ముందు మహాస్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ రామనామాన్ని ప్రచారం చేయడానికి, రామనామాన్ని రాసే భాగ్యాన్ని కలిగించడానికి మహాస్వామివారు ఒక ఉపాయాన్ని ఆలోచించారు. దాని ప్రకారం 1,00,000 సార్లు రామనామాన్ని రాసిన వారికి బంగారు నాణెం, కుంకుమ ఇచ్చేవారు. మహాస్వామివారి నుండి బంగారు నాణెం తీసుకోవడం అంటే అది సామాన్యమైన విషయమా కాదు కదా. అటువంటి బంగారు నాణాన్ని తీసుకోవడం కోసం చాలామంది రామనామాన్ని రాసి వారికి సమర్పించేవారు. చాలామంది భక్తులు దర్శనానికి వచ్చేటప్పుడు వారు రాసిన పుస్తకాలను తీసుకుని వచ్చి మహాస్వామి వారికి సమర్పించి బంగారు నాణాన్ని తీసుకునేవారు. ఈ మంచి అలవాటు ఇంకా వ్యాప్తి చెందాలని చెప్పి మహాస్వామివారు 1,00,000 సార్లు రామనామాన్ని రాయలేని వాళ్ళు అందులో 8వ వంతు అంటే 12,500 సార్లు రాస్తే ఒక వెండి నాణ్యాన్ని బహూకరించేవారన్నమాట. వారు అనుకున్న విధంగానే రామనామం రాసేవారి సంఖ్య రోజు రోజుకి పెరగసాగింది. మహాస్వామివారి యొక్క యాత్రా సమయంలో కూడా వారి పరిచారకులు కొన్ని బంగారు, వెండి నాణేలను వారితో పాటుగా తీసుకెళ్లేవారు. అలా ఒకసారి చెన్నై యాత్రలో సంస్కృత కళాశాలలో మహాస్వామివారు దర్శనం ఇస్తున్నప్పుడు ఒక చిన్న అమ్మాయి వారి దగ్గరికి వచ్చి మహాస్వామివారికి నమస్కరించి తను రాసిన రామనామ పుస్తకాన్ని అక్కడ ఉంచి దయచేసి నాకు ఒక వెండి నాణెం ఇవ్వండి అని అడిగింది. మహాస్వామివారు వెండి నాణ్యాన్ని బహూకరించి నవ్వుతూ రామనామాన్ని సరిగ్గా రాసావా అని అడిగారు. అవును అని చెప్పి ఆ అమ్మాయి అక్కడి నుంచి పరిగెత్తింది. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? ఉదయం జరిగింది. మధ్యాహ్నం అదే అమ్మాయి మహాస్వామివారి ముందుకు వచ్చి ఏదో వెతుకుతున్న దానిలాగా అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉంది. కొంచెం సేపు అయ్యాక ఆ అమ్మాయి కళ్ళు ఏడ్చి కళ్ళు ఎర్రబడిపోయాయి. ఇదంతా చూశారు మహాస్వామివారు. ఒక పరిచారకుడిని పిలిచి ఆ అమ్మాయిని తన దగ్గరికి పిలవమన్నారు. ఆ పిల్ల మహాస్వామివారి దగ్గరికి వచ్చి కళ్ళు తుడుచుకుంటూ వారి ముందు నిలబడింది. బంగారు తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైనా పోగొట్టుకున్నావా అంటూ తన ప్రేమపూరిత మాటలతో ఆ అమ్మాయిని అడిగారు. అవును మహాస్వామి, మీరు నాకు ఇచ్చిన ప్రసాదంగా ఇచ్చిన వెండి నాణెం పోయింది అంది. వెంటనే మహాస్వామివారు అంటారు, నేను నిన్నొకటి అడుగుతాను, ఏమీ దాచకుండా నిజం చెప్పాలి. నువ్వు ఇచ్చిన పుస్తకంలో ఎన్నిసార్లు రామనామాన్ని రాశావు అంది. నేను 8,500 సార్లు రాశాను అని చెప్పింది ఆ అమ్మాయి. ఓ అలాగా, నీకు తెలియదా 12,500 సార్లు రాసిన వారికే వెండి నాణెం ఇస్తానని అని అన్నారు మహాస్వామివారు. అప్పుడు ఆ అమ్మాయి గట్టిగా ఏడుస్తూ, నాకు తెలుసు పెరియవా, నేను మీతో అబద్ధం ఆడాను. మీరు ఇచ్చే వెండి నాణెం కోసం నేను ఇలా అబద్ధం ఆడాను. నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి అంటూ మళ్ళీ భోరున విలపించింది. వారి చుట్టూ ఉన్నవారు అనుకున్నారు, ఇప్పుడు మహాస్వామివారు ఆ పిల్ల తల్లిదండ్రులను పిలిచి చాలా గట్టిగా దండిస్తారు, ఆ పిల్లను కూడా దండించమని చెప్తారు అని. కానీ ఆ అవ్యాజ కరుణామూర్తి ఏం చేశారో తెలుసా? ఈ చిన్నపిల్ల ఒక చిన్న తప్పు చేసింది, దానిని పెద్దది చేయకండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ఇక్కడ కూర్చుని మిగిలిన 4,000 సార్లు రామనామాన్ని రాయండి అంటూ ఆజ్ఞాపించారు. స్వామివారి యొక్క మాట విన్న వెంటనే అక్కడున్న వాళ్ళందరూ కూడా పులకించిపోయారు. ఎందుకు? దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, చిన్నవారి మీద మహాస్వామివారి యొక్క అపారమైన కరుణని, ప్రేమని, క్షమాగుణాన్ని కన్నులారా చూసే భాగ్యాన్ని
కలగడం, అంత భాగ్యం కలగడం అన్నమాట. ఇక రెండవది, మహాస్వామివారి యొక్క సమక్షంలో రామనామం రాయగలిగే భాగ్యం, అదృష్టం కలగడం. చాలా ఆనందపడిపోయారు వాళ్ళు ఈ యొక్క మహాస్వామివారి యొక్క ఆజ్ఞకి. తొందరగా రాయడం పూర్తి చేసి మహాస్వామివారికి సమర్పించారు. మహాస్వామివారు ఆ పాపను పిలిచి, నేను ఇచ్చిన వెండి నాణం పోయిందని దిగులు పడుతున్నావు కదా, ఇప్పుడు నేను నీకు బంగారు నాణం ఇస్తాను, జాగ్రత్తగా ఉంచుకో అని మహాస్వామివారు ఆశీర్వదించి ఒక బంగారు నాణాన్ని ఇచ్చారు. ఆ అమ్మాయి చాలా సంతోషంతో దాన్ని కళ్ళకు అద్దుకుంది. చూసారా మహాస్వామివారి యొక్క కరుణ? అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.